క్వాడ్రాటిక్ ఈక్వేషన్ పీవైక్యూ ఈక్వేషన్స్ లో కంటిన్యూషన్ చూస్తున్నాం. సో ఇక్కడ ఆల్ఫా బీటా గామా 3 కాన్సిక్యూటివ్ టర్మ్స్ ఆఫ్ నాన్ కాన్స్టెంట్ జీపీ. నాన్ కాన్స్టెంట్ జీపీ అంటే కామన్ రేషియో 1 ఉండకూడదు. సో కామన్ రేషియో 1 ఉంది అనుకోండి, అంటే ఫస్ట్ టర్మ్ 2 అయితే కామన్ రేషియో 1 అయితే నెక్స్ట్ టర్మ్ అంటే సెకండ్ టర్మ్ ఎలా వస్తుంది, కామన్ రేషియో పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే వస్తుంది. అదే కామన్ రేషియో 1 ఉంది అనుకోండి, ఫస్ట్ టర్మ్ 2 అయితే సెకండ్ టర్మ్ థర్డ్ టర్మ్ ఫోర్త్ టర్మ్ ఇవన్నీ కూడా 1 అవుతుంది కామన్ రేషియో 1 ఉంటే. సో నాన్ కాన్స్టెంట్ అన్నాడు కాబట్టి సో కామన్ రేషియో 1 కాదు అని దీన్ని బట్టి అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చి దట్ సో ఇక్కడ 2 ఈక్వేషన్స్ ఇచ్చాడు, హ్యావ్ కామన్ రూట్. సో దీస్ 2 ఈక్వేషన్స్ కి కామన్ రూట్ ఉంది. సో దీనికి కామన్ రూట్ ఉంది. దెన్ సో ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ గామా వాల్యూ కనుక్కోవాలి. సరే ఫస్ట్ ఇక్కడ మనకి ఒక కండిషన్ ఇచ్చాడు, ఆల్ఫా బీటా గామా ఏమన్నాడు, నాన్ కాన్సిక్యూటివ్ టర్మ్స్ ఆఫ్ జీపీ అన్నాడు. సో జీపీలో ఫస్ట్ మనం ఏమనుకుందాం అంటే కామన్ రేషియో అజ్యూమ్ చేసుకోండి. లెట్ కామన్ రేషియో సో సిఆర్ అంటే ఏంటి, కామన్ రేషియో ఈ స్మాల్ ఆర్ అనుకుందాం. అప్పుడు సో ఈ 3 టర్మ్స్ ఆల్ఫా బీటా గామా జీపీలో సో ఫస్ట్ టర్మ్ ఆల్ఫా కాబట్టి అప్పుడు సెకండ్ టర్మ్ ఏమవుతుంది, సెకండ్ టర్మ్ అంటే బీటా ఈక్వల్ టు ఏమొస్తుంది, సెకండ్ టర్మ్ ఈజ్ ఆబ్టైన్డ్ బై మల్టిప్లైయింగ్ బై కామన్ రేషియో టు ది ఫస్ట్ టర్మ్. ఫస్ట్ టర్మ్ని కామన్ రేషియో పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే అప్పుడు మీకు సెకండ్ టర్మ్ వస్తుంది. అలాగే థర్డ్ టర్మ్ గామా అంటే ఏంటి, సో సెకండ్ టర్మ్ని కామన్ రేషియో పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే వస్తుంది. అంటే దీన్ని కామన్ రేషియో పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే ఆల్ఫా ఆర్ని సో ఆల్ఫా ఆర్ స్క్వేర్. సో అన్నోన్స్ని తగ్గించడానికి ట్రై చేస్తున్నాం. ఇప్పుడు మనం ఆల్ఫా బీటా గామా 3 కాన్సిక్యూటివ్ టర్మ్స్ సో అన్నోన్స్ ఎక్కువ లేకుండా సో ఇదేంటి ఆల్ఫా, సెకండ్ టర్మ్ ఏంటి బీటా అంటే ఏంటి ఆల్ఫా ఆర్, సో బీటా అంటే ఏంటి ఆల్ఫా ఆర్ అండ్ గామా అంటే ఏంటి ఆల్ఫా ఆర్ స్క్వేర్. సో ఇప్పుడు నెక్స్ట్ మనకి 2 ఈక్వేషన్స్ ఇచ్చాడు, రెండింటికి కామన్ రూట్ ఉందన్నాడు, ఇందులో ఎక్కడ కూడా అన్నోన్ లేదు. కాబట్టి ఈ ఈక్వేషన్లో అన్నోన్స్ ఆల్ఫా బీటా గామా ఉన్నాయి, సో ఎక్కువ ఉన్నాయి. సో వీలైనంత వరకు మినిమైజ్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి, ఇక్కడ ఆల్ఫా ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 బీటా ఎక్స్ ప్లస్ గామా ఈక్వల్ టు 0. సో ఆల్ఫా అంటే ఆల్ఫానే. సో నెక్స్ట్ బీటా అంటే ఏం రాయొచ్చు, ఆల్ఫా ఆర్ అని రాయొచ్చు, అంటే అప్పుడు 2 ఆల్ఫా ఆర్ ఎక్స్. నెక్స్ట్ గామా అంటే ఏం రాయొచ్చు అంటే ఆల్ఫా ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 0. సో ఎంటైర్ ఈక్వేషన్ ఆల్ఫా కామన్ వస్తుంది. సో కామన్ తీసేసి రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతే 0/ఆల్ఫా 0 అవుతుంది. సో ఆల్ఫా కామన్ తీసి అటు సైడ్ తీసుకెళ్ళిపోతున్నాం. అంటే ఏంటి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2rx ప్లస్ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 0. సో ఈ ఆల్ఫా అటు వెళ్ళిపోతే అప్పుడు ఏంటి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2rx ప్లస్ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 0 వస్తుంది. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్కి రెండిటికి ఏంటి కామన్ రూట్ ఉంది అంటున్నాడు. సో ఈక్వేషన్కి కామన్ రూట్ ఉంది అంటున్నాడు. సో రెండు ఈక్వేషన్స్కి కామన్ రూట్ ఉన్నప్పుడు ఆ కామన్ రూట్ కనుక్కోవాలంటే సో మనము రెండిట్లో ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ టర్మ్ని ఎలిమినేట్ చేయడానికి ట్రై చేస్తాం. అంటే దీని ఈక్వేషన్ 1 లేదా దీని ఈక్వేషన్ 1 దాన్ని 2 అనుకోండి. సో ఇది 1 అనుకోండి, ఇది ఈక్వేషన్ దీన్ని 2 అనుకుంటే అప్పుడు ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 1 చేసేయండి. ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 1 చేస్తే ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది రెండిట్లో కూడా. సో ఎక్స్ స్క్వేర్ ఇది మైనస్ ఇది ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 2rx మైనస్ ఎక్స్ కామ్ తీసామనుకోండి, అప్పుడు ఏంటి 2r మైనస్ 1 ఇంటూ ఎక్స్. అలాగే నెక్స్ట్ ఆర్ స్క్వేర్ మైనస్ ఆఫ్ మైనస్ 1, సో ఆర్ స్క్వేర్ ప్లస్ 1. సో రైట్ సైడ్ వెళ్ళిపోయింది అనుకోండి, మైనస్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ 1 వస్తుంది, మైనస్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ 1. సో దాని నుంచి మనకి ఎక్స్ వాల్యూ ఏమొస్తుంది, సో ఎక్స్ ఈక్వల్ టు సో మైనస్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ 1 బై 2r మైనస్ 1 వస్తుంది, 2r మైనస్ 1. సో ఒక కామన్ రూట్ వచ్చేసింది. సో కాకపోతే ఆ కామన్ రూట్ ఏమొచ్చిందంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్లో వచ్చింది, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్. ఇప్పుడు ఆర్ వాల్యూ కావాలి మనకి. సో ఇప్పుడు ఆర్ వాల్యూ కావాలి అంటే సో ఇది ఎక్స్ ఏంటి కామన్ రూట్ కదా, మనం సాల్వ్ చేస్తే వచ్చింది, రెండు ఈక్వేషన్ సాల్వ్ చేస్తే వచ్చిన వాల్యూస్ కామన్ రూట్ కాబట్టి ఈ ఎక్స్ అనేది అంటే దానికి రూటే ఈ ఈక్వేషన్కి రూటే, ఇది వాడబాకండి ఇంకా. సో ఈ ఈక్వేషన్ మనం మాడిఫై చేసాం కాబట్టి సో దాని ప్లేస్లో ఈక్వేషన్ అక్కడ ఫస్ట్ ఈక్వేషన్ బదులు ఇది ఇచ్చేసుకోండి.
సో ఆల్రెడీ మనం మాడిఫికేషన్ చేసాం, అన్నోన్స్ తగ్గించాం కదా. సో ఆ ఎక్స్ అనేది దీనికి రూటే అవుతుంది, అలాగే ఈక్వేషన్ కూడా రూటే అవుతుంది. సో రెండింటి కూడా రూట్ అవుతుందంటే రెండింటిని కూడా సాటిస్ఫై అవుతుంది. సో ఇప్పుడు ఎక్స్ వాల్యూ తీసుకొచ్చి ఈక్వేషన్లో కానీ సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు కంప్లీట్గా మీకు ఆర్లలో రిలేషన్ వస్తుంది. సో ఆ క్యాలిక్యులేషన్ అంత ఎందుకని ఇక్కడ చూస్తున్నాం. సో ఈక్వేషన్ 2లో ఇప్పుడు ఎక్స్ వాల్యూ వచ్చిందిగా మనకి. సో ఇది ఎక్స్ వాల్యూ. సో తీసుకొచ్చి ఈక్వేషన్ 2లో కానీ ఈక్వేషన్ 1లో కానీ మీ ఇష్టం. సో ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేసేసాం. సో ఇక్కడ డినామినేటర్ వస్తుంది, అది ఎల్సిఎం చేసేసిన తర్వాత ఇది వచ్చేస్తుంది. సో జస్ట్ ఇది తీసుకెళ్ళి ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేయండి. నెక్స్ట్ ఎల్సిఎం చేసేసిన తర్వాత సో మొత్తం ఒక సైడ్ తీసుకొస్తే ఈక్వేషన్ వస్తుంది. సో కంప్లీట్గా సింప్లిఫికేషన్ చేసిన తర్వాత మీకు ఆర్లలో రిలేషన్ వచ్చింది. సో ఆర్లలో రిలేషన్ వచ్చింది కాబట్టి ఇక్కడ 4th డిగ్రీ. సో ఇలాంటివి మీకు ఐపీలో కూడా ఉంటాయి, 4th డిగ్రీ ఈక్వేషన్. సో ఇలాంటి కొద్ది టెక్నికల్ చేయాలి. ఇక్కడ హైయెస్ట్ పవర్ ఇది, కోఎఫిషియెంట్స్ సేమ్ ఉన్నాయో లేదో చూసుకోండి. అలాగే నెక్స్ట్ ఇక్కడ ఆర్ క్యూబ్ కోఎఫిషియెంట్ ఇటు నుంచి సెకండ్ అటు నుంచి సెకండ్, అంటే సైన్ ఆపోజిట్ అని ఓకే, నో ప్రాబ్లం. సో కోఎఫిషియెంట్స్ అయితే ఇక్కడ 2నే ఉంది, ఇక్కడ ఒకటి 2నే ఉంది. సో ఇలాంటి ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మీరు ఏం చేస్తారంటే, సో ఇక్కడ ఏదైతే ఉందో కోఎఫిషియెంట్ అక్కడ సేమ్ ఉండాలి. బోత్ సైడ్స్ ఈక్వి డిస్టెన్స్ నుంచి కోఎఫిషియెంట్స్ సేమ్ ఉండాలి. అంటే ఇక్కడ 1 అటు నుంచి ఫస్ట్ 1, ఇటు నుంచి 2, అటు నుంచి 2. సో బోత్ సైన్ పాజిటివ్ ఉన్నా లేదంటే ఆపోజిట్ ఉన్నా పెద్ద ప్రాబ్లం లేదు. అలాంటప్పుడు ఏం చేస్తాం అంటే, సో ఇప్పుడు ఏంటి 4th డిగ్రీ కాబట్టి దాని స్క్వేర్ రూట్ ఎంత, ఆర్ పవర్ 4 స్క్వేర్ రూట్ ఎంత, ఆర్ స్క్వేర్ పెట్టి డివైడ్ చేస్తారు బోత్ సైడ్స్. సో డివైడ్ చేసేసిన తర్వాత ఈక్వేషన్ ఇలా వస్తుంది. ఇప్పుడు ఈ ఈక్వేషన్ మనం ఏం చేస్తామంటే సిమిలర్ పవర్స్ ఉన్నది ఒక దగ్గర రాస్తారు, r² + 1/r². ఇది నెక్స్ట్ ఇప్పుడు సిమిలర్ పవర్స్. నెక్స్ట్ ఆర్ పవర్ 1 ఉన్నాయి, అటు న్యూమీటర్లో కానీ డినామినేటర్లో కానీ. సో అంటే ఇక్కడ న్యూమీటర్లో పవర్ 2 ఉంది, ఇక్కడ డినామినేటర్లో పవర్ 2 ఉంది. సో ఒక దగ్గర నెక్స్ట్ ఇక్కడ న్యూమీటర్లో ఆర్ పవర్ 1 ఉంది, ఇక్కడ కూడా న్యూమీటర్లో డినామినేటర్లో ఆర్ పవర్ 1 ఉంది, డినామినేటర్లో ఉంది ఆర్ పవర్ 1 ఉంది. సో ఇక్కడ కూడా మీరు ఏం చేస్తారు, కాదు ఇక్కడ 2 కామన్ వస్తుంది కాబట్టి సో -2 కామన్ తీస్తే ఇక్కడ r, ఇందులోంచి -2 కామన్ తీస్తే -1/r, నెక్స్ట్ ఏమొస్తుంది -1. ఇప్పుడు ఇది r-1/rలో ఉంది కాబట్టి దీన్ని కూడా r-1/rలో రాయడానికి ట్రై చేయండి. ఒక్కోసారి కోఎఫిషియెంట్స్ సేమ్ ఉండొచ్చు, అంటే ఇక్కడ సైన్ మనకి ఆపోజిట్ వచ్చింది, ఇక్కడ నెగిటివ్ వస్తే ఇక్కడ పాజిటివ్ వచ్చింది. ఒక్కొక్కసారి సేమ్ ఉండొచ్చు. సేమ్ ఉన్నప్పుడు మాత్రం అప్పుడు r+1/r వస్తుంది. అప్పుడు ఈ టర్మ్ను కూడా r+1/rలో రాయండి. అంటే దీన్ని ఎలా రాస్తారంటే ఇక్కడ ఏది ఉంటే అది రాయండి. అంటే r- ఒక్కోసారి క్వశ్చన్ బట్టి r-1/rలో ఉంటే దీన్ని కూడా ఆ టర్మ్లో రాయండి. ఒకవేళ అది r+1/rలో ఉంటే ఈ టర్మ్ను కూడా అందులో రాయండి. సో ఇది a² + b² టైప్లో ఉంది. దీన్ని r-1/r² చేస్తే r² అంటే ఈ టర్మ్లో రాయాలి కదా. అంటే ఇది a² + b² టైప్లో ఉంది. సెకండ్ ఏమో a-b టైప్లో ఉంది ఇది. సో ఇది a² + b² కూడా a-b టైప్లో రాయాలి. ఏం రాస్తాం అప్పుడు a-b². సో కాకపోతే అక్కడ ఏంటి a² ఓకే, b² ఓకే, కాకపోతే -2ab ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి సో బ్యాలెన్స్ ఏం చేస్తాం +2ab అని రాస్తాం. అలాగే సేమ్ r² + 1/r². సో r ఉన్న దగ్గరలా ఏ దగ్గరలా r -1/r². స్క్వేరింగ్ చేస్తే r² 1/r² -2ab 2r × 1/r క్యాన్సిల్ అయిపోయి -2 వస్తుంది. సో -2 ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి +2 అని రాస్తాం. సో కాబట్టి దీన్ని r-1/r² +2 ఎక్కడ పోయింది అనుకుంటారేమో. సో ఈ +2 ఈ -1 కలిసి డైరెక్ట్ రాసేసాడు +1. సో 2 -1 1 అయిపోతుంది. నెక్స్ట్ -2r-1/r. ఇప్పుడు కంప్లీట్గా ఈక్వేషన్ ఎలా వచ్చింది, r-1/r టైప్లో వచ్చేసింది. ఇప్పుడు మీరు r-1/rని t అనుకుంటే అప్పుడు టీలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది, టీ వాల్యూస్ వస్తే అప్పుడు r వాల్యూస్ కనుక్కోవచ్చు. లేదు అంటే మీరు ఐడెంటిఫై చేయగలిగితే ఇదేంటి దీన్ని ఏ అనుకుంటే a² -2ab + b² టైప్లో ఉంది కాబట్టి ఇది ఏంటి a-b² రాసేయచ్చు. a-b². ఏ అంటే ఏంటి r-1/r, -b అంటే ఎంత -1² ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. సో గుర్తుపట్టలేకపోయారు అనుకోండి, నో ప్రాబ్లం. గుర్తుపట్టలేకపోతే సో r-1/r ఉన్న దగ్గరలో మీరు t అనుకుంటే అప్పుడు ఈక్వేషన్ t² - 2t + 1. ఇప్పుడు ఈజీ గుర్తుపట్టచ్చు. ఇది t-1² కదా. సో t-1² = 0, t = 1. సో t అంటే ఏంటి ఇక్కడ, t అంటే ఏంటి r-1/r.
సో ఈక్వల్ టు 1. సో ఎల్సిఎం చేసేసారు అనుకోండి. సో ఆర్ స్క్వేర్ మైనస్ 1 ఈక్వల్ టు 1. సో ఈ స్టెప్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఆర్ అనేది అటు సైడ్ తీసుకెళ్ళిపోతే సో కంప్లీట్గా నెక్స్ట్ ఒక ఆర్లకి ఇటు సైడ్ తీసుకొచ్చండి, ఆర్లో కంప్లీట్గా రిలేషన్ వస్తుంది. లేదంటే ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 1+r. అది అవసరమో లేదో సిచ్యువేషన్ బట్టి చూద్దాం. ఒకవేళ ఆర్ వాల్యూ కావాలంటే ఇదేంటి ఫ్యాక్టరేషన్ చేస్తే సో అంతా ఒక సైడ్ తీసుకొచ్చి ఫ్యాక్టరేషన్ చేస్తే ఆర్ వాల్యూ వస్తుంది. సో ఇక్కడ ఆ వాల్యూ అవసరం ఉండకపోవచ్చు. సో ఇక్కడ చూద్దాం క్వశ్చన్ ఏంటి అడిగింది మనకి. సో దీని ఆన్సర్ అడిగాడు. సో దీని ఆన్సర్ అడుగుతున్నాడు. సో ఆల్ఫా అంటే ఆల్ఫానే, బీటా అంటే మనం ఏమనుకున్నాం ఆల్ఫా ఆర్, గామా అంటే ఏంటి ఆల్ఫా ఆర్ స్క్వేర్. సో ఇందులోంచి మా ఆల్ఫా కామన్ వచ్చేస్తుంది, ఆర్ కూడా కామన్ వచ్చేస్తే ఇది వచ్చింది. సో ఇక్కడ ఆల్ఫా స్క్వేర్ ఆర్ ఇంటూ 1+r. 1+r అంటే ఏంటి ఆర్ స్క్వేర్ రాసేయచ్చు కదా. సో 1+r బదులు ఆర్ స్క్వేర్ రాస్తే అప్పుడు మనకి రైట్ సైడ్ ఏమొచ్చింది ఆల్ఫా స్క్వేర్ ఆర్ ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే ఆర్ క్యూబ్ వస్తుంది. సో లెఫ్ట్ సైడ్ వచ్చింది మనకి. ఆప్షన్స్ క్వశ్చన్స్ ఏంటి అడిగిందో చూద్దాం ఒకసారి. సో దీని వాల్యూ అడిగాడు. సో ఆప్షన్స్లో కూడా మనకి వచ్చింది ఏంటి ఆల్ఫా స్క్వేర్ ఆర్ క్యూబ్ వచ్చింది. ఆప్షన్స్లో కూడా వెరిఫై చేసుకుందాం. సో ఆల్ఫా అంటే ఆల్ఫానే, గామా అంటే ఏంటి ఆల్ఫా ఆర్ స్క్వేర్. మనకు వచ్చింది ఇంతకుముందు లెఫ్ట్ సైడ్ ఏమొచ్చింది ఆల్ఫా స్క్వేర్ ఆర్ క్యూబ్ వచ్చింది. సో అది రావాలి. ఇదేంటి ఆర్ స్క్వేర్. సో కాదు ఇది ఆల్ఫా స్క్వేర్ ఆర్ స్క్వేర్. నెక్స్ట్ ఇది చూద్దాం. ఆల్ఫా ఆర్ బీటా అంటే, గామా అంటే ఏంటి ఆల్ఫా ఆర్ స్క్వేర్ సారీ. సో మల్టిప్లికేషన్ చేస్తే ఆల్ఫా స్క్వేర్ ఆర్ క్యూబ్. సో ఇది మ్యాచ్ అయింది కాబట్టి ఆన్సర్ ఏంటి థర్డ్ వన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫర్ సమ్ పీక్యూఆర్ బిలాంగ్స్ టు ఆర్. పీక్యూఆర్లు ఆర్ అంటే పీక్యూఆర్లు ఏంటి రియల్ నెంబర్స్. నాట్ ఆల్ హ్యావ్ సేమ్ సైన్. అన్ని కూడా ఒకే సైన్ ఉండవు అన్నాడు. అంటే ఆల్ పాజిటివ్ కాదు ఆల్ నెగిటివ్ కాదు, ఏదో ఒకటి అన్న డిఫర్ ఉండాలి. నెక్స్ట్ వన్ ఆఫ్ ది రూట్ ఆఫ్ ది ఈక్వేషన్. సో వన్ ఆఫ్ ది రూట్ ఆఫ్ ది ఈక్వేషన్ ఈజ్ ఆల్సో రూట్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. సో ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి దీనికి 2 రూట్స్ ఉంటాయి. ఆ 2 రూట్స్లో వన్ ఆఫ్ ది రూట్ దీని కూడా రూట్ అన్నాడు. అంటే క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే అందులో వన్ ఆఫ్ ది రూట్ దీని కూడా రూట్ అంటే దీస్ 2 ఈక్వేషన్స్ హ్యావ్ కామన్ రూట్. ఈ రెండింటికి కామన్ రూట్ ఉంది. అంటే దీని రూట్ ఒక వన్ ఆఫ్ ది రూట్ దీనికి రూట్ అవ్వాలి. అలా కనుక్కోవడం లెంతీ అవుతుంది కాబట్టి సో రెండింటికి కామన్ రూట్ ఉన్నది అర్థమైపోయింది. దీని రూట్స్ కనుక్కుందాం. దీని రూట్స్ ఇందులో వచ్చిన ఒక వన్ ఆఫ్ ది రూట్ దానికి రూట్ అవ్వాలి అంతే కదా. కామన్ రూట్ అన్నాడు కాబట్టి సో దీన్ని ఫ్యాక్టరేషన్ చేసేస్తే సో మీకు ఫ్యాక్టరేషన్ చేసేయండి ఎక్స్ వాల్యూస్ ఇది వచ్చింది. సో ఇప్పుడు ఏంటి రూట్స్ ఏమి వచ్చినాయి సెకండ్ ఈక్వేషన్కి 2 - 4. సో ఇప్పుడు ఈక్వేషన్కి ఏముంది కామన్ రూట్ ఉంది కాబట్టి అయితే 2 కానీ -4 కానీ కామన్ రూట్ అవ్వాలి, ఏదో ఒకటి అవ్వాలి. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకు తెలియదు 2నో. సో ఇక్కడ రెండింటికి కామన్ రూట్ అన్నాడు. సో ఏదో ఒకటి మనకి ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్కి 2 రూట్స్ వచ్చినాయి కాబట్టి అందులో వన్ ఆఫ్ ది రూట్ కామన్ రూట్ అయి ఉండాలి. సో అది 2 అయి ఉండొచ్చు కామన్ రూట్, -4 అయి ఉండొచ్చు. ప్రజెంట్ అయితే క్లారిటీ లేదు. సో ఈ రెండింటిలో ఏదో ఒకటి కామన్ రూట్ అయి ఉంటుంది. సరే పక్కన పెడదాం, తర్వాత చూసుకుందాం. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్కి వచ్చేస్తే సో సెకండ్ ఈక్వేషన్ అంటే ఇది. సో అదేంటి p². సో అది ఈక్వేషన్ ఇది. సో దాన్ని కొద్దిగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కొద్దిగా ఏమైనా టెక్నిక్స్ దొరుకుతాయి ఇక్కడ. కొద్దిగా చాలా జాగ్రత్తగా చూస్తే కానీ ఐడియాలు రావు. ప్లస్ అట్లాంటివి బాగా ప్రాక్టీస్ చేస్తే అట్లా ఓన్గా థింకింగ్ అనేది ఉంటే సో మీకు కూడా వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే p² q² ఈక్వేషన్ కొద్దిగా మాడిఫై చేసుకుంటే p² x². నెక్స్ట్ -2q ఇంటూ p -2pq ఇంటూ x. సో -2pq ఇంటూ x. నెక్స్ట్ ఇక్కడ q² ఉంది. సో ఈ q² రాస్తున్నాను చూడండి. ఇప్పుడు ఎందుకు ఇలా రాస్తున్నానో చూడండి, సరిగా చూడండి. సో ఇది ఏమొస్తుంది చూసారా, అది px - q² అవుతుంది. px - q² అవుతుంది. సో కొద్దిగా మాడిఫై చేసుకుంటాం. సో అలాగే నెక్స్ట్ ఇప్పుడు ఇందులో ఫస్ట్ టర్మ్ రాసేసాం p² x² అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ టర్మ్ రాయాలి కదా q² ఇంటూ x². నెక్స్ట్ ఇక్కడ 2pq అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ 2q ఇంటూ r. సో 2qr ఇంటూ x. నెక్స్ట్ ఏంటి r². సో ఇక్కడ మైనస్ ఇది, సారీ ప్లస్ కాదు. సో మైనస్ ఇంటూ కదా, జాగ్రత్త చూసుకోండి. సో ప్లస్ r². అప్పుడు ఇదేమవుతుందంటే qx - r² అవుతుంది. సరిగా అబ్జర్వ్ చేయండి. కాబట్టి ఇప్పుడు ఈక్వేషన్ ఎలా అయింది, ఇలా కన్వర్ట్ అయిపోయింది. px - q² q - r² ఈక్వల్ టు 0. ఇలా ఎందుకు రాసామంటే సో ఫస్ట్ ఇలా వస్తుందని ఐడెంటిఫై చేయడం ఒకటి ఇంపార్టెంట్. ఇలా రాయడం వల్ల సో మనకు ఒక రిలేషన్ వచ్చేస్తుంది.
ఎందుకంటే ఈ రెండింటికి ఈవెన్ పవర్సే ఉన్నాయి. సో రెండింటి మధ్యలో ప్లస్ ఉంది. సో ఈవెన్ పవర్స్ ఉన్నప్పుడు ఒకటి కూడా నెగిటివ్ కాదు. మరి ఒకటి కూడా నెగిటివ్ కాకుండా మధ్యలో ప్లస్ ఉంటే రెండు నాన్ నెగిటివ్ నెంబర్స్ని యాడ్ చేస్తే 0 వస్తుందా? రెండు నాన్ నెగిటివ్ నెంబర్స్, రెండిట్లో ఒకటి కూడా నెగిటివ్ లేదు. మామూలుగా 0 ఎప్పుడు అవుతుంది? ఒకటి +5 అయితే ఇంకోటి -5, ఇంకోటి +7 అయితే ఒకటి -7, ఒకటి +8 అయితే ఒకటి -8. అలా ఆపోజిట్ ఉంటే అప్పుడు యాడ్ చేసినప్పుడు 0 అవుతుంది. మరి ఇక్కడ రెండింటికి ఈవెన్ పవర్ ఉంది కాబట్టి ఒకటి కూడా నెగిటివ్ లేదు. సో ఒకటి కూడా నెగిటివ్ లేకుండా సమ్ 0 అయ్యే పాసిబిలిటీ ఉందా? ఉంది. ఎప్పుడు? బోత్ 0 ఉన్నప్పుడు. అంటే సమ్ 0 అవ్వాలంటే ఒకటి +5 -5, ఒకటి +7 -7 అవ్వక్కర్లేదు. రెండు 0 అయినా కూడా అప్పుడు సమ్ ఏమవుతుంది? 0 అవుతుంది. మరి ఒకటి కూడా నెగిటివ్ కాకుండా సమ్ 0 అవ్వాలంటే ఖచ్చితంగా అవి 0 ఒకటే పాసిబిలిటీ, ఇంకా నో అదర్ పాసిబిలిటీ. దాని తప్పించి ఇంకొక పాసిబిలిటీ లేదు. సో ఇక్కడ ఆ మంచి ఆ టెక్నిక్ పట్టుకోవడం కోసమే దీన్ని ఇట్లా మనం ఐడెంటిఫై చేస్తే అప్పుడు మీకు ఆ టెక్నిక్ వస్తుంది. సో అప్పుడు మనం ఈజీగా ఇది బోత్ 0 అని చెప్పేయచ్చు. సో అంటే px - q ఈక్వల్ టు క్లియర్గా 0, అలాగే qx - r ఈక్వల్ టు 0. సో రెండు కూడా 0 అవ్వాలి. ఇప్పుడు దీని నుంచి q అటు వెళ్ళిపోతే అప్పుడు x ఈక్వల్ టు q/p అవుతుంది. అలాగే దీని నుంచి సో r అటు వెళ్ళిపోతే qx ఈక్వల్ టు r, సో x ఈక్వల్ టు r/q వస్తుంది. మరి x అంటే మనకి ఏమొచ్చినాయి? 2 వాల్యూస్ వచ్చినాయి. q/p అండ్ r/q రెండు వాల్యూస్ వచ్చినాయి. మనకి x అంటే ఇంతకుముందు ఏమొచ్చింది? 2 - 4 వచ్చింది. సో ఇందులో ఒకటే 1 కామన్ రూట్ అయి ఉంటుంది. అయితే 2నో -4 ఇంతకుముందు మనకి క్లారిటీ లేదు. ఇప్పుడు ఏమైనా చెప్పడానికి పాసిబిలిటీ ఉందా? ఇక్కడ ఏమొచ్చింది? x వాల్యూస్ ఇవి వచ్చినాయి. సో x వాల్యూ q/p, r/q. సో 2 కాదు అని క్లియర్గా చెప్పేయచ్చు. అలా ఎలా చెప్పాం 2 కాదు అని? సో ఇక్కడ స్టార్టింగ్లో ఒక క్వశ్చన్ కండిషన్ ఇచ్చాడు, pqr నాట్ హ్యావ్ సేమ్ సైన్. pqrలు ఒకే సేమ్ సైన్ ఉండవు. సో pqలు సో నాట్ ఆల్ సేమ్ సైన్ అంటే అన్ని పాజిటివ్స్ కావు, అలాగే అన్ని నెగిటివ్స్ కావు. సో వీటికి పాసిబిలిటీస్ లేవు. మరి దేనికి పాసిబిలిటీ ఉంది? అయితే ఏమన్నా రెండు పాజిటివ్ ఒకటి నెగిటివ్ ఏదో ఒకటి, లేదంటే రెండు నెగిటివ్స్ అట్లా ఏదో ఒకటి పాసిబిలిటీస్ చాలా ఉంటాయి. అవి కాకుండా వీటికైతే పాసిబిలిటీ లేదు. లేదంటే ఇది నెగిటివ్ పాజిటివ్, ఇదేంటి నెగిటివ్, లేదంటే నెగిటివ్ పాజిటివ్ పాజిటివ్, ఇట్లా ఏవైనా కావచ్చు. ఇది మాత్రం కాదు. ఒకవేళ ఇవైతే అప్పుడు పీక్యూఆర్లు అన్నీ సేమ్ సైన్ అయితే క్యూపీ సేమ్ సైన్ కాబట్టి అయితే బోత్, ఒకవేళ ఇవైతే బోత్ పాజిటివ్ కాబట్టి అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది? పాజిటివ్ వస్తుంది. అలాగే r/q అంటే బోత్ పాజిటివ్ అవ్వచ్చు, బోత్ నెగిటివ్ అవ్వచ్చు. ఆల్ ఆర్ సేమ్ సైన్ అయితే అప్పుడు బోత్ పాజిటివ్ ఉన్నా బోత్ నెగిటివ్ ఉన్నా రేషియో ఏమవుతుంది? పాజిటివ్ అవుతుంది. కానీ అది కాదు. ఇప్పుడు ఇవి చూస్తే సో రేషియో ఏదో ఒక దానికి రేషియో ఖచ్చితంగా నెగిటివ్ అవ్వాలి. సో ఏదో ఒకటి ఖచ్చితంగా నెగిటివ్ అవ్వాలి. సో q/r, సో ఇక్కడ q/p కూడా నెగిటివ్ అవ్వాలి. సో వీటిలోనే పాసిబిలిటీ ఉంది. మళ్ళీ అందులో కూడా మనం ఏం చెప్పచ్చు? రెండిట్లో కామన్గా ఉన్నది. సో పాసిబిలిటీ ఏంటంటే ఇది q నెగిటివ్, సో ఇది పాజిటివ్ ఉండి సో ఇది అయితే సెట్ అవుతుంది. ఒకటైనా నెగిటివ్ ఉండాలని క్లియర్గా అర్థమైంది. ఇది నెగిటివ్ పాజిటివ్ ఇదైనా ఓకే, లేదంటే నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్. సో ఈ రెండిట్లో ఏదున్నా ప్రాబ్లం లేదు. సో ఈ రెండిట్లో పాసిబిలిటీస్ ఇప్పుడు ఏది చూసుకున్నా కూడా p/q ఆపోజిట్ సైన్ కాబట్టి నెగిటివ్ వస్తుంది. సో q/p, అలాగే r/q కూడా ఆపోజిట్ సైన్ కాబట్టి నెగిటివ్ వస్తుంది. సో ఇక్కడ కూడా నెగిటివ్ వస్తుంది. సో నెగిటివ్ రావాలి అంటే ఖచ్చితంగా పిఆర్లో ఒక సైన్, క్యూ ఆపోజిట్ సైన్ ఉండాలి. సో క్లియర్గా అర్థమైపోతుంది. కాబట్టి ఆన్సర్ ఏంటంటే సో 2కి పాసిబిలిటీ లేదు, -4 మాత్రమే పాసిబిలిటీ. 2 ఎప్పుడు వస్తుందంటే ఆల్ హ్యావ్ సేమ్ సైన్ ఉన్నప్పుడే వస్తుంది. కాబట్టి ఇక్కడ ఆల్ హ్యావ్ సేమ్ సైన్ కాదు కాబట్టి సో మనకి ఆన్సర్ ఏంటంటే -4కి మాత్రమే పాసిబిలిటీ ఉంది. సో దీని నుంచి మనకి q ఇది ఈక్వేట్ చేస్తే q -4p వస్తుంది. అలాగే ఈ రెండింటిని ఈక్వేట్ చేస్తే r -4q వస్తుంది. సో మళ్ళీ r -4q, సో -4q, మళ్ళీ q అంటే ఏం రాయొచ్చు? -4p రాయొచ్చు. q అంటే ఏంటి? -4p అంటే ఎంత? అప్పుడు 16p వస్తుంది. r వాల్యూ ఏమో 16p వస్తుంది, q వాల్యూ ఏమో -4p వస్తుంది. ఇప్పుడు అడిగింది ఏంటి మనకి? దీని ఆన్సర్ q² + r²
బై పీ స్క్వేర్. కాబట్టి సో క్యూ స్క్వేర్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ పీలో రాసేది డినామినేటర్ పీ ఉంది కాబట్టి సో మైనస్ 4p స్క్వేర్ అంటే ఎంత 16p స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ అంటే ఆర్ అంటే ఎంత పీలోనే రాద్దాం క్యూలో వద్దు ఎందుకంటే డినామినేటర్ పీలో ఉంది కదా క్యాన్సిల్ అయిపోతుంది. సో ఆర్ వాల్యూ -4q క్యూలో అయితే -4q పీలో రాస్తే 16p వచ్చింది. సో దాని స్క్వేర్ అంటే 256 p స్క్వేర్ బై p స్క్వేర్. సో p స్క్వేర్ కామ్ తీసేస్తే 16 ప్లస్ 256 ఏమొస్తుంది ఆన్సర్ 272 వస్తుంది. 272 వస్తుంది. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అంటే దీన్ని ఇలా రాయడం ఒకటి. సో అప్పుడు దీని వాల్యూ వస్తుంది. సో ఇక్కడ మనకి 2 రూట్స్ ఉన్నాయి, ఆ రెండిట్లో ఏదో ఒకటే ఉండాలి కామన్ రూట్. సో ఇక్కడ ఆల్ ఆర్ సేమ్ సైన్ అంటే అప్పుడు 2 తీసుకునే వాళ్ళం, అప్పుడు ఆన్సర్ దానికి వేరే ఆన్సర్ వస్తుంది. సో నాట్ ఆల్ సేమ్ సైన్ అన్నాడు కాబట్టి ఖచ్చితంగా నెగిటివ్ రావాల్సిందే. సో రేషియో నెగిటివ్ రావాల్సిందే కాబట్టి -4 తీసుకున్నాం. +2 నా -4 అంటే -4 తీసుకున్నాం. సో ఇక్కడ ఇది ఈ ఈక్వేషన్ నుంచి ఇలా రాయడం. నెక్స్ట్ ఇక్కడ సమ్ 0 అంటే ఈ రెండు ఇట్లాంటి టెక్నిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఒక దగ్గర వస్తుందా ఏ చాప్టర్లో వస్తుందంటే ఎక్కడైనా ఇట్లాంటివి రావచ్చు కాబట్టి ఇలాంటివి డెవలప్ చేసుకోండి. ఇటు నుంచి ఇటు రాయడం, నెక్స్ట్ దీన్ని 0కి ఈక్వేట్ చేయడం అనేది అలవాటు చేసుకోండి. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, చాలా సింపుల్ క్వశ్చన్ 2013లో వచ్చింది. సో ఈక్వేషన్ ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, ఇది ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. సో ఏబిసి ఆర్ రియల్ నెంబర్స్ అన్నాడు, కోఎఫిషియంట్స్ హ్యావ్ కామన్ రూట్ అన్నాడు, రెండింటికి కామన్ రూట్ అన్నాడు, దెన్ a:b:c అన్నాడు. సో 1 రూట్ కామన్ అన్నాడు. ఓకే, సో మరి దీనికి 2 రూట్స్ ఉంటాయి కాబట్టి దీని రూట్స్ మనం కనుక్కోవచ్చు. ఇందులో 1 ఆఫ్ ది రూట్ దీన్ని కూడా రూట్ అయి ఉండాలి. సరే మరి దీని రూట్స్ కనుక్కోవడానికి ట్రై చేద్దాం. సో ఫ్యాక్టరేషన్ చేయండి, ఫ్యాక్టరేషన్ రావట్లేదు. సో అప్పుడు డిస్క్రిమినెంట్ కనుక్కోండి, అప్పుడు రూట్స్ ఫ్యాక్టరేషన్ రాకపోతే ఇలా కూడా కనుక్కోవచ్చు. సో b² - 4ac/2a. సో దానికంటే బిఫోర్ డిస్క్రిమినెంట్ కనుక్కుందాం. అంటే ఏంటి డిస్క్రిమినెంట్ అంటే ఏంటి, డెల్టా అంటే ఏంటి, b² - 4ac కనుక్కోండి. ఒకవేళ అది నెగిటివ్ వస్తే అప్పుడు నో రియల్ రూట్స్. సో రూట్స్ కనుక్కోవాల్సిన అవసరం లేదు. సో డిస్క్రిమినెంట్ కనుక్కుంటే నెగిటివ్ వచ్చింది అంటే అప్పుడు దీనికి రియల్ రూట్స్ లేవు, అంటే ఖచ్చితంగా ఇమాజినరీ రూట్స్ ఉంటాయి. అంటే అప్పుడు ఒక రూట్ ఆల్ఫా ప్లస్ i బీటా అయితే రెండోది కోఎఫిషియంట్స్ అన్ని కూడా ఏంటి రియల్ నెంబర్సే కాబట్టి రెండో రూటు దానికి కాంజుగేట్ అవుతుంది. ఒకటి రూట్ కాంప్లెక్స్ ఉంటే కోఎఫిషియంట్స్ అనే రియల్ అయితేనే కండిషన్. సో ఇక్కడ 1 2 3 రియల్ నెంబర్సే కదా. సో ఒకటి కాంప్లెక్స్ రూట్ అయితే దాని కాంజుగేట్ కూడా రూట్ అవుతుంది. సో ఇప్పుడు రెండిట్లో ఏదో ఒకటి 2 రూట్స్ వచ్చినాయి కాబట్టి ఇందులో 1 ఆఫ్ దెమ్ దీనికి రూట్ అవ్వాలి, కామన్ రూట్ అవ్వాలి కాబట్టి దీన్ని కూడా రూట్ అవ్వాలి. సో ఫస్ట్ 1 అనుకుందాం. సో ఫస్ట్ 1 ఆల్ఫా ప్లస్ i బీటా అనేది కామన్ రూట్ అనుకుంటే, నెక్స్ట్ రెండో రూట్ ఇది కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి దీనికి కూడా 2 రూట్స్ ఉంటాయి. సో ఆ సెకండ్ రూట్ ఏంటో మనకు తెలియదు. సరే మరి అది ఎలా చూద్దామంటే ఇక్కడ ఏబిసిల గురించి ఒక కండిషన్ ఇచ్చాడు, ఏబిసి రియల్ అన్నాడు. సో ఇప్పుడు ఇంతకుముందే మనం చెప్పాం కోఎఫిషియంట్స్ రియల్ అయితే కాంప్లెక్స్ రూట్ అయితే కాంజుగేట్ కూడా ఖచ్చితంగా రూట్ అవుతుంది. సో ఇక్కడ ఆల్ఫా ప్లస్ i బీటా అనేది 1 ఆఫ్ ది కాంప్లెక్స్ రూట్ కాబట్టి కోఎఫిషియంట్స్ అన్ని కూడా రియలే కాబట్టి సో దీని కాంజుగేట్ కూడా రూట్ అవుతుంది. సో దాని కాంజుగేట్ కూడా రూట్ అవుతుంది. ఇప్పుడు మనకు ఓవరాల్గా ఏం అర్థమైపోయింది, బోత్ రూట్స్ ఆర్ కామన్ అని అర్థమైపోయింది. సో ఆల్ఫా ప్లస్ i బీటా దానికి రూటే, దీనికి రూటే, ఆల్ఫా మైనస్ i బీటా దానికి రూటే, దీనికి కూడా రూటే. సో ఒక రూట్ కామన్ అన్నాడు కానీ ఇక్కడ దీనికి నాన్ రియల్ రూట్స్ ఉండడం వల్ల బోత్ రూట్స్ కూడా కామన్ అయిపోయినాయి. ఎందుకంటే నాన్ రియల్ రూట్స్ కాబట్టి ఆ రెండు కూడా కాంజుగేట్ ఈచ్ అదర్ అవుతుంది. ఇందులో ఏదో ఒకటి రూట్ అయినా అంటే కామన్ రూట్ ఆల్ఫా ప్లస్ i బీటా కాకుండా ఇదైంది అనుకోండి, కోఎఫిషియంట్స్ రియల్ కాబట్టి అప్పుడు దీని కాంజుగేట్ ఏంటి ఆల్ఫా ప్లస్ i బీటా కూడా రూట్ అవుతుంది. సో క్లియర్గా మనకి ఏమైపోయింది, 1 రూట్ కామన్ అన్నాడు, డిస్క్రిమినెంట్ నెగిటివ్ అయిపోయి సెకండ్ ఈక్వేషన్ కోఎఫిషియంట్స్ రియల్ అయితే అప్పుడు ఏమవుతుంది బోత్ రూట్స్ కామన్ అయిపోతాయి. సో బోత్ రూట్స్ కామన్ అయితే మనకి అప్పుడు తెలుసు. సో ఈక్వేషన్ రెండు కూడా కామన్ రూట్స్. సో ఇంతకుముందు కాన్సెప్ట్లో చూసుకున్నాం. సో రెండు క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి బోత్ రూట్స్ కామన్ అయితే రేషియో ఆఫ్ ది x² కోఎఫిషియంట్స్ ఈక్వల్ టు రేషియో ఆఫ్ ది x కోఎఫిషియంట్స్ ఈక్వల్ టు రేషియో ఆఫ్ ది కాన్స్టెంట్ అవుతుంది. మరి ఇక్కడ రేషియో ఆఫ్ ది x² కోఎఫిషియంట్ a, ఇక్కడ x² కోఎఫిషియంట్ 1, ఇక్కడ x కోఎఫిషియంట్ b, ఇక్కడ x కోఎఫిషియంట్ 2, నెక్స్ట్ ఇక్కడ కాన్స్టెంట్ c,
ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ ఏంటి 3. సో అప్పుడు ఏమొస్తుంది, ఏబిసి రేషియో వచ్చేస్తుంది. సో A:B:C, A:B:C ఈక్వల్ టు 1:2:3, 1:2:3. సో ఆన్సర్ ఫస్ట్ వన్ అవుతుంది.